ప్రియులారా, చాలామంది అనుకుంటారు నాకేం తక్కువ, నాకు చాలా ఆస్తి ఉంది, ఆహారం ఉంది, ధనధాన్యాలు ఉన్నాయి, మా ఆయన జీతం ఇంత, మా ఆస్తి ఇంత, మాకే కొదవ లేదు, మాకు తోటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి, ఆదాయం చాలా ఉంది, మాకేమీ కొదవ లేదు, మాకు సమృద్ధి ఉంది, ఎంత తిన్నా తరగనటువంటి ఆస్తి ఉంది, బిడ్డ తరము తిన్నా తరగనటువంటి ఆహారాన్ని మాకు ఉంది, మాకేం కొదవ అని చాలామంది అతిశయపడుతూ ఉంటారు. చాలామంది ఆ ఆస్తిని చూసి మురిసిపోతూ ఉంటారు, ధనాన్ని పోగేస్తూ ఉంటారు, ఆస్తిని కూడబెడతా ఉంటారు. అది న్యాయముగా సంపాదిస్తారో అన్యాయంగా సంపాదిస్తారో అది వేరే విషయం, వాళ్ళకే తెలుసు. కానీ ఆహారం ఉన్నంత మాత్రాన, ఆస్తి ఉన్నంత మాత్రాన, ఈ ఏవైనా సరే నీకు ఎంత ఈ లోకములో ఉన్నా దేవుని కృప లేకుండా నువ్వు సంపాదించిన దాన్ని అనుభవిస్తావా అని రుజువు ఉందా? గ్యారెంటీ ఉందా? కరోనా తెగులు వచ్చినప్పుడు ఎంతోమంది ఆస్తిపరులు, వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టినా కానీ తరగని ఆస్తి కలిగిన వాడు, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని స్వస్థపరచండి, ఈ తెగుల నుండి విడిపించండి, ఎన్ని కోట్లైనా ఇస్తాం అని ఎంతోమంది విలవిలలాడారు, గదగదలాడారు, పెనుగులాడారు, బతిమలాడుకున్నారు. ఎవరు కూడా ఏమీ చేయలేపారు. ఏ డాక్టర్ కూడా ఎవరు కూడా ఆ తెగులు నుండి ఎవరు రక్షించలేకపోయారు, స్వస్థపరచలేకపోయారు. ఆస్తి ఉగ్రత దినమున ఆస్తి అక్కడికి వచ్చిందా తెలుసుకోవాలి. మరి ఈ సమయంలో మనం ఏం తెలుసుకోవాలి ఈ సమయంలో అంటే, బైబిల్లో ఒక మాట మీకు చదివి వినిపిస్తా. అక్కడ ఏమనుంటుందంటే, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. మరలా చెబుతానండి, ఒకనికి కలిమి విస్తరించుట, డబ్బు, ఆస్తి, పొలాలు, తోటలు, ధనధాన్యాలు బాగా సంపాదించుకుంటా విస్తరించుట వారి జీవానికి, వారి బ్రతుకుకి మూలం కాదు. మనుషులు ఏమనుకుంటారు, నాకు ఎంతో ఆస్తుంది, నాకేంకో తక్కువ, నా బిడ్డ తిన్న తరగనంత ఉంది అని చెప్పేసి గర్విష్ఠులు అయిపోయి ఎవరి కాళ్ళే తమను తాము ధైర్యపరుచుకుంటూ ఉంటారు, హెచ్చించుకుంటూ ఉంటారు, అతిశయపడుతూ ఉంటారు. ఇది తప్పు. బైబిల్ చెప్పే మాట వద్దాం. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 2:25 ఏముందంటే, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించడానికి ఎవరికి సాధ్యమంట? ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? ప్రసంగి 2:25 ఉంది. ఎవరికి సాధ్యం కాదు ఆయన సెలవు లేకుండా. అందుకని అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోమన్నాడు యేసయ్య. నీ చేతుల కష్టాన్నితం నీవు అనుభవించదవు, నువ్వు ధన్యుడు. అంటే చేతులు కష్టపడినా మన కష్టాన్నితం అనుభవించడం కూడా ఆయన కృప. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ ఉండు, నిశ్చయముగా నువ్వు ధన్యుడు అవుతావు. నీ చేతుల కష్టాన్నితం నువ్వు అనుభవిస్తావు. చూడండి, ఎంతో కష్టపడి సంపాదిస్తారు పాపం, తినకో, కానీ ఆ డబ్బంతా కూడా రోగాల పాలు, జబ్బుల పాలు, దొంగల పాలు అయిపోయి ఎంతోమంది బాధపడి దుఃఖపడి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలా వద్దు. దేవుడు నీ కష్టార్జితను ఆశ్రయించినట్లుగా, అనుభవించేలాగా చేయనట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకోవాలని మనం 127, 128 కీర్తనలో మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడికి ధనం విస్తారంగా పండింది అని ఆ ఆస్తిపరుడు అనుకుంటున్నాడు, నాకు చాలా ఆస్తి వచ్చింది, పాత కొట్లు అలాగే ఉన్నాయి, మళ్ళీ కొత్త ధాన్యం వచ్చింది, కొత్త ఆస్తి, కనుక కొత్త కొట్లు కట్టి మళ్ళా ఇంకా నింపుకుందాం, ఇంకా సంపాదిద్దాం,
అని సంపాదించుకుని నింపుకొని కొత్తగా ఇంకా సంపాదించుకొని ఇంకా ఆ కొట్లు నింపుకొని ధనరాశులు ఆస్తి ధాన్యాలు బాగా నింపుకొని అంటున్నాడు తన ప్రాణంతో, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు సంతోషించు, అనేక సంవత్సరాల మట్టుకు నీకు ధనము సంపాదించాను, నీకే కొదవ లేదని తన ప్రాణంతో చెప్పుకుంటుంటే దేవుడు అన్నాడు, ఎర్రివాడ ఎర్రివాడ, ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణం నడుచున్నాను, నీవు కూడబెట్టిందంతా ఎవరు పాలవుతాయి? అది కనుక గమనించండి, ఆహారం ఉంది కదా, సంపాదన ఉంది కదా, ఆదాయం ఉంది కదా, తోటలు పొలాలు ఆస్తులు పెద్ద జీతాలు ఎంతో నాకు వస్తుంది కదా అని ఎప్పుడూ కూడా అతిశయపడవాక, అహంకారంగా ఘనంగా ఉండవాక. దేవుని సెలవు లేకుండా నువ్వు కూడబెట్టింది నువ్వు అనుభవించలేవు, నువ్వు తినలేవు, వాటిని నీవు ఖర్చు పెట్టలేవు, నీ అవసరతలకు నీ అవసరం తీర్చబడు. కనుక గమనించుకొని దేవునిపై ఆధారపడు. ప్రభువా, ఎన్ని ఉన్నా, ఎన్ని ఎకరాల పొలాలున్నా, ఎన్ని తోటలున్నా, ఎంత డబ్బు బంగారం ఆస్తి ఎంత ఉన్నా, ఎంత స్థిరుడైన వట్టి ఊపిరి వంటి వాడే కదా ఈ లోకంలో. అందుకని ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా తమ ధనములో తమ ఆస్తిలో ఇతరులకు పాలు పంచు. దేవుడు చూస్తాడు, దేవుడు నీ ఆయుష్ను పెంచుతాడు. బీదలను కనికరించువాడు ధన్యుడు. రోగశయ్య మీద మరణశయ్య మీద మంచం మీద వ్యాధితో ఉన్నప్పుడు దేవుడు అతను బ్రతికిస్తాడని బైబిల్ మనకు చెప్పట్లేదా? కనుక ఈ సందర్భంగా దేవుడిచ్చిన ఆహారాన్ని బట్టి అతిశయపడమక దేవుని మీద ఆధారపడు. చివరిగా యేసయ్య అక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే కూర్చుకున్నవాడు అలాగే ఉంటాడు. ఆ ఎర్రోడు ఎలా అయిపోయాడో అట్లా అయిపోతాడు. మరి ఈ సమయంలో నువ్వు ఎర్రోడుగా ఉంటావా, నువ్వు బుద్ధిహీనుడిగా ఉంటావా, తెలివిలేని వ్యక్తిగా ఉంటావా? కానీ చాలా మనుషులు ఏమనుకుంటారు, నేను చాలా తెలివైన వాడిని, నా పిల్లలకు ఆస్తులు కూర్చాను, నా ఇంత ఆస్తి ఎవరికి లేదు, మా ఊర్లో లేదు, మా పట్టణంలో లేదు, మా బస్తీలో లేదు, మా గ్రామంలో లేదు, మా తోటలకు మా బంధువులకి ఎవరికి లేదు, నేనే ఆమె రిచ్ మ్యాన్, రిచ్చే, నేను గొప్ప అనుకుంటారు. కానీ బైబిల్ చెప్పే మాట విను, ఆయన సెలవు లేకుండా నువ్వేది కూడా అనుభవించలేవు. కనుక నీవు కూడబెట్టిన్ని దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టు, దేవుని మహిమ కొరకు వాడు. దేవుడు నిన్ను దీవించి నీ కష్టాన్ని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ ధనం, నీ దగ్గర ఉన్న ఏదైతే ఉందో, వెండి బంగారములు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టు. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆయుష్ పెంచుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఇంకా మంచి ఆహారం తినేలాగా నీకు ఆరోగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. దేవుడు అలాంటి కృప ఈ సందేశం మీ అందరికి ప్రసాదించునుగాక. ఈ సందేశం అందరికీ షేర్ చేయండి, సేవలో పాలు పొందండి, దేవుని కృపకు పాత్రులు కండి. గాడ్ బ్లెస్ యు ఆల్.